తెలియచేస్తూ ఉన్నాను. దైవ సన్నిధికి విచ్చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మనము 7వ నెలలో 3వ ఆదివారంలో మనం ప్రవేశించి ఘనమైనటువంటి దేవుణ్ణి స్తుతించడానికి, మహిమపరచడానికి చక్కటి మహాదేవుడు నివాస స్థలమైనటువంటి మందిరంలో సంఘముగా మనం అందరము కూడి సంతోషకరమైనటువంటి పాటల చేత గనుడైనటువంటి దేవుని కీర్తించడానికి ఇంతటి గొప్ప భాగ్యం మహాదేవుడు ప్రసాదించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి మానవ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి మేలులు చేస్తూనే ఉన్నాడు. వాటిని గుర్తించి ఆ విధమైనటువంటి దైవ సన్నిధిలో కీర్తించడానికి, గణపరచడానికి సిద్ధపడినటువంటి వారు కొందరైతే, దేవుడు మేలులను అనుభవిస్తూ గుర్తించలేనటువంటి వారు మరెందరో ఈ లోకంలో మనకు కనబడుతూ ఉన్నారు. అటు వారితో మనము సమపాలులు కాకుండా దైవ భయము కలిగినటువంటి దేవుని పిల్లలుగా ప్రతి ఆదివారము దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా ఆయన పరిశుద్ధ ఆలయంలో గడపడానికి మన నిర్ణయము, మన నిశ్చయత అత్యంత విలువైంది మన జీవితాలకి. చాలా చక్కటి పాటలు మనందరం కలిసి పాడుకోగలిగాము. అలాగే ప్రతి ఆదివారము మంచి అంశాలను మనం నేర్చుకుని ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాము. దేవుని సన్నిధానానికి, వాక్యం కొరకు, ఆయన మహిమపరచటం కొరకు పరిపూర్ణంగా మనం ఎలాగైతే సిద్ధపడుతూ ఉన్నామో అలానే ఈ దినము కూడా దేవుని పాద సన్నిధిలో మనం ఉన్నాం కనుక దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను ప్రేమతో స్వీకరించడానికి, అటు మాటలు వినయ విధేయతతో దేవుడు మాటలుగా గుర్తించి నేర్చుకోవడానికి మన హృదయాన్ని తెరవాలని, మన మనసులో వాక్యం పట్ల కేంద్రీకమే ఉంచాలని మీకు అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము, మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా అనే అంశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మహాదేవుని యొక్క జ్ఞానపు వాక్యపు మాటలు మనకు కలిగి ఉన్నాం. మనిషికి కొన్ని వందల వేల ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి ఈ లోకంలో మనకు సమాధానం దొరకకపోవచ్చేమో కానీ నీకు తలెత్తినటువంటి ప్రశ్నకు ఖచ్చితమైనటువంటి సమాధానం ఒక్క బైబిల్ గ్రంథంలో మాత్రమే మనకు దొరుకుతుంది. అందుకే బైబిల్ యొక్క శ్రేష్టత గుర్తించినటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది పరిశుద్ధ గ్రంథానికి దగ్గర అవుతూ ఉన్నారు. కారణం ఏమనంటే గ్రంథంలో అన్ని వాస్తవాలు ఉన్నాయి. ఈ మాటలు దేవుని మాటలు అనేటువంటి విషయాన్ని గుర్తించి ప్రతి మాట నన్ను ఆలోచింపజేస్తుంది, ప్రతి మాట నన్ను ప్రేరేపిస్తుంది, ప్రతి మాట నన్ను దేవునికి దగ్గర చేసి నన్ను చాలా ఉన్నతమైనటువంటి, అంటే నా మదిలో మెదులుతున్నటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానము చెప్పే ఏకైక గ్రంథము మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం.
అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది, వందల వేల కాదు కోట్లలో బైబిల్ గ్రంథానికి చేరికైనటువంటి తరుణము ఈ కాలంలో మనకి కనబడతా ఉంది. కొన్ని ప్రశ్నలకి సమాధానం ఉండదేమో అని అనుకుంటాం మనం. ఎక్కడ కాదు, ఈ ప్రపంచం అంతా ఎదికినా ఎక్కడ ఈ ప్రశ్నకు సమాధానం దొరకదేమో అని అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథంలో సమాధానము లేదు అనడానికి వీలు లేదు. నీకు కానీ ఇతరులు కానీ ఎవరికైనా ఒక ప్రశ్న వచ్చినప్పుడు దాన్ని చాలా విపులంగా, వివరణాత్మకంగా, మళ్ళీ ఇంకొక ప్రశ్నకి తావు లేకుండా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పే గ్రంథము దేవుని మహా జ్ఞానపు పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లో ఉంది. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి అంశం ఏంటంటే, మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా? ప్రియులారా, శాపాలు అని అనగానే మనకి పరిచయం లేనటువంటి మాట ఏం కాదు. ఇది కొత్త పదం కాదు, తరచూ వింటున్నటువంటి పదం. కనీసం రోజుకు ఒకసారైనా మనం మాట్లాడకపోయినా, అటు శాపాలు మన నోటి నుండి ఉచ్చరించకపోయినా, ఊరిలోనో ఈదిలోనో ఎక్కడో చోట ఆ విధమైనటువంటి శబ్దం, శాపానికి సంబంధించినటువంటి మాటలు మన చెవును పడతానే ఉంటుంటాయి. ఇంతకీ శాపాలంటే ఏంటి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకునే వారు చూస్తుండగా ఇతరులు, ఎదుటివారు నాశనం అయిపోతే చూసి ఆనందించే ఒక నీచమైనటువంటి కోరిక, ఒక దరిద్రమైనటువంటి కోరిక. అందుకే ఈ మాట వింటున్నప్పుడు జనరల్గా అందరికీ కోపం వస్తుంది. కోపం రావటం అలా పక్కన పెట్టండి, మనశ్శాంతి ఉండదు. ఎప్పుడైనా మీరు గమనించండి, ఊరిలోనో వీధిలోనో ఎక్కడో చోట ఊరావుడో ఈదావుడో ఇంటి పక్కన ఆవిడో నీ పిల్లలు నాశనం అయిపోయినగాక అని అన్నారు అనుకోండి, సంతోషిస్తారా? లేకపోతే ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మీరు అలా గమనించండి. మన కళ్ళ ముందు మన ఎదుటిగా వచ్చి, లేకపోతే మన ఇంటికి ఎదురుగా వచ్చి నీ పిల్లలు నాశనం అయిపోయినగాక అని అన్నారు అనుకోండి, సంతోషిస్తావా? బాధపడతావా? బాధపడడం కాదు, దానికి రియాక్షన్ చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఎవరు ఇష్టపడే అంశం అయితే కాదు ఇది. శాపాలు అనేటువంటిది ఎవరు ఇష్టపడేది కాదు. ఆ మాటల ద్వారా ఎలా ఉంటుందో ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు. మనం తరచూ ఒకవేళ మనం పెట్టకపోయినా మనం వింటూ ఉంటుంటాం కాబట్టి ఈ విషయాలు మనం తెలిసిన సంగతులే. ఈ మనం వింటున్న మాటలు గ్రామాల్లో, ముఖ్యంగా ఎక్కువ టౌన్ ఏరియాలో మనకు కనబడదు, కానీ పల్లెటూరుల్లో ఈ విధమైనటువంటి పదజాలాలు, అంటే ఎక్కువ శాపానికి సంబంధించినటువంటి మాటలు మనకు కనబడతా ఉంటాయి. వారి మీద ఉన్నటువంటి పగ, వారి మీద ఉన్నటువంటి ద్వేషం, ఏమండి, బయటికి తన నోటి ద్వారా ఈ విధంగా కక్కుతున్నటువంటి శాపాల రూపంలో కక్కుతున్నటువంటి పదజాలాలు మనం తరచూ వింటున్నటువంటి సందర్భాలు. ప్రభునందు ప్రియులారా, వారి మీద ఉన్నటువంటి కోపాన్ని, లేకపోతే ద్వేషాన్ని, లేకపోతే ఈ విధమైనటువంటి ఆకృష్ను బయట పెట్టే విధానం ఏదన్నా ఉందనంటే అది శాపాల ద్వారా. అంటే వారి నాశనాన్ని నేను చూడాలనుకుంటున్నాను,
వారు నా కళ్ళ ముందే అంటే నేను బ్రతుకుంటుండగానే ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ వారి పిల్లలు కానీ నాశనం అయిపోతూ ఉంటుంటే చూసి ఆనందించాలనబడినటువంటి విధానంలోంచి పుట్టుకొచ్చేదే ఈ శాపాలు వరివద. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఎక్కువగా ఉపద్ఘాతంలోనే ఈ శాపాల గురించి వివరించే అవసరం లేదు, మనకు తెలిసిన విషయాలే గనక. అయితే ప్రియులారా, మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా అని బైబిల్ని ఒక ప్రశ్న అడిగి, నిన్ను అడిగితే నువ్వు ఒకలాగా చెప్పవచ్చు, నన్ను అడిగితే నేను ఒకలాగా చెప్పవచ్చు, ఒక్కొక్కరు ఒకవేళగా చెప్పవచ్చు. ఈ అంశానికి లేకపోతే ఈ ప్రశ్నకు సమాధానం దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ యొద్దకు వచ్చి మనం జాగ్రత్తగా ఆ మాటలు గనక నేర్చుకోగలిగితే, వినగలిగితే, వాస్తవాన్ని అంటే ఈ ప్రశ్నకు అసలైనటువంటి సమాధానాన్ని, ఇది వాస్తవానికి మంచి ప్రశ్న కాదండి, ఇది మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా అనేటువంటి క్వశ్చన్ మార్క్. ఇది ప్రశ్న మంచిదా కాదేది అంటే అందరూ తెలుసుకోవలసినటువంటి ప్రశ్న కాదా, నేర్చుకోవలసినటువంటి ప్రశ్న కాదా? శాపం అనేటువంటిది మనకు మంచిది కాకపోవచ్చు, కానీ ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి దేవుని పిల్లలుగా. ఒకవేళ ఈ ప్రశ్న మనకు రాకపోవచ్చు, భవిష్యత్తులో ఒకవేళ ఎవరికన్నా వస్తే బైబిల్ నుండి మనం నేర్పించడానికి సిద్ధంగా ఉండాలి. ఇదేంటి ఇలాంటి అంశాలు చెప్తున్నాడు అని అనుకోవద్దు. దేవుడు మహాజ్ఞాన గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు. అది కేవలం వారానికి ఒకసారి మాత్రమే వినియోగకరమైనటువంటి పుస్తకంగా కాకుండా దానిలోనున్న మహాజ్ఞానపు మాటలు మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు శాపాలు అనేటువంటివి ఉన్నాయా లేవా అనేది మొదట మనం నేర్చుకోవాలి. తర్వాత తగులుతాయా తగలవా అనేది తర్వాత సంగతిది. అసలు శాపాలు అనేటువంటివి ఉన్నాయా లేవా, ఉంటే ఎవరు పెడతారు, ఎవరు పెడితే తగులుతాయి, ఎవరు పెడితే తగలవు, శాపాల యొక్క పరివేషణ అంటే శాపాల యొక్క ప్రభావం ఒక వ్యక్తి పట్ల ఏ విధమైనటువంటి తీవ్రత కోణాన్ని చూపిస్తుంది అనేటువంటి విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ప్రియులారా, ఆదికాండము, మీ గ్రంథాలు తెరవండి. ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చదువుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటాం. దయచేసి అందరూ గ్రంథాలు తెరవాలి, చూడండి. అందుకు దేవుడని యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడని యెహోవా అనేటువంటి మాట అక్కడ మనకు కనబడ్డది. దేవుడు మాటలు అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో తన పోలికలో తన స్వరూపమందు దేవుడు తన పిల్లలను సృష్టించి నిర్మించి ఏదోను తోటలో పెట్టాడు. ఏదో తోటలోను పెట్టి ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఆయన. ఆ ఆజ్ఞ అనుసరించినంత కాలము దేవుని చల్లని నీడలోనే ఉన్నారు వారు. ఎవరు వాళ్ళిద్దరూ? ఆదాము గారు, అవ్వమ్మ గారు. దేవుని యొక్క అభయాస్తాల కిందే వారు ఉన్నారు. సుఖ సంతోషాలతోనే బ్రతుకుతున్నారు, ఆయురారోగ్యాలతోనే బ్రతుకుతున్నారు. కొదవ లేదు, ఏ విధమైనటువంటి వ్యాధి లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని ఇంటిలో, ఏదోను తోట దేవుని ఇల్లు, ఆ దేవుని ఇంటిలో
చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నారు మొదటి 2 అధ్యాయాల్లో. 3వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను తిరస్కరించడం వలన, దేవుడు ఆదేశించినటువంటి మాటను తప్పటం వలన వీరి మీదకి శాపము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుడు ఆజ్ఞను తిరస్కరించడానికి సిద్ధపడ్డారో వారందరినీ దేవుడు శపిస్తూ ఉన్నాడు. అందులో ప్రధానంగా సర్పాన్ని దేవుడు శపిస్తూ ఉన్నాడు. పశువులలో, భూజంతువులలో అన్నిట్లో నువ్వు శపింపబడిన దానువు అని సర్పాన్ని దేవుడు ఏం చేశాడు? శపించాడు. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే స్త్రీని శపిస్తూ ఉన్నాడు. అంటే అవ్వమ్మను 16వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. సంతోషంతో కాదు, వేదనతో పిల్లలను కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పాను. అంటే స్త్రీని కూడా దేవుడు ఏం చేశాడు? అనాది కాలంలోనే శపించాడు, ప్రయాసాన్ని పెట్టాడు, గర్భవేదనను హెచ్చించాడు. వేదనతో పిల్లలను కంటావు అనేటువంటి విధానాన్ని ఇక్కడ స్త్రీని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సర్పానికి శాపం వచ్చింది, అలాగే స్త్రీ జాతికి కూడా ఏమొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, శాపము వచ్చింది. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 17వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆదాము గారితో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడింది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తింటావు. ఇప్పుడు నేల కూడా శపింపబడింది. ఇప్పటికి ఎంతమంది శపించబడ్డారు? 1 సర్పము, 2 స్త్రీ అవ్వమ్మ, 3 నేల శపించబడింది. నేల కూడా శపించబడింది. ఇంకా 4 18 19 వచనాలు. 19 నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తింటావు. ఎలాగో తెలుసా? నేల నుండి నువ్వు తీయబడితివి, నువ్వు మన్నే గనుక తిరిగి మన్ను అయిపోతావు అని దేవుడు ఆదామును శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక విధంగా మనం ఆలోచన చేయాలంటే 5గురికి అక్కడ శాపాలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1 సర్పానికి శాపం వచ్చింది, సర్పాన్ని లోనుకు దూరి ఈ విధమైనటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి సాతానుకు కూడా శాపం వచ్చింది, అవ్వమ్మకి శాపం వచ్చింది, ఆదాము గారికి శాపం వచ్చింది, నేలకు కూడా ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు శాపాలు ఉన్నాయని అర్థమవుతున్నాయా, లేవని అర్థమవుతున్నాయా? మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి, మంచి టాపిక్ ఇది. శాపాలు ఉన్నాయని అర్థమవుతుందా, లేవని అర్థమవుతున్నాయా? అంటే శాపాలు ఉన్నాయి. ఎవరు శపిస్తున్నారు ఇక్కడ? దేవుడు శపిస్తున్నాడు. దేవుడు శపిస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమైంది. అంటే శాపాలు ఉన్నాయని, దేవుడు వాక్యాన్ని ధిక్కరిస్తే, అనగా ఆయన ఆజ్ఞను ధిక్కరిస్తే ఖచ్చితంగా వారిని శపిస్తాడని, ఆ శాపం ఖచ్చితంగా వారికి తగులుతుందని, దేవుడు శపిస్తే ఆ శాపం ఖచ్చితంగా అనుమానం లేకుండా వారికి తగులుతుందని మనకు అర్థమవుతుంది. సర్పానికి శాపం తగిలిందా? దేవుడు పెట్టింది తగిలింది. అవ్వమ్మకి శాపం తగిలిందా? దేవుడు పెట్టిన శాపం తగిలిందా? తగిలింది. మీరు మాట్లాడాలి.
ఆదమ్మ గారికి తగిలిందా? తగులుతుంది. నేలకు తగిలిందా? తగిలింది. సాతానుడు తగిలిందా? తగిలింది. అంటే దేవుడు బట్టే శాపాలు ఖచ్చితంగా ఏం జరుగుతాయని మనకు అర్థమవుతున్నాయి, తగులుతాయి. అంటే నేటి ప్రపంచంలో శాపాలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఉన్నారు, ఆ శాపాలు ఖచ్చితంగా తగులుతున్నాయని నమ్మేవాళ్ళు ఉన్నారు. అందుకే మనం ఏమంటుంటారంటే కొంతమంది, అమ్మో ఆ మనిషి మంచిది కాదు, అమ్మో ఆ వ్యక్తి మంచోడు కాదు, ఆ వ్యక్తి నోట్లో నోరు వెయ్యకండి, నాలిక మచ్చలదే, ఏమన్నా పొరపాటున అన్నదా ఖచ్చితంగా తగులుతుంది. కాబట్టి ఆ మనిషి నోట్లో నోరు, ఆ వ్యక్తి నోట్లో నోరు వేయకండి అనేవాళ్ళు ఉన్నారా లేరా? అంటే ఏమని నమ్ముతున్నాడు ఇప్పుడు మనిషి? శాపాలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా తగులుతాయి. మనుషులు పెట్టే శాపాలు మాత్రమే తగులుతాయి అన్న వాళ్ళు మాత్రమే కాదు, జంతువులు పక్షులు కూడా శాపాలు పెడతాయని, అవి కూడా శాపాలు పెడతాయని, ఆ శాపాలు మనకు తగులుతాయని అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు అర్థమవుతుందో లేదో? పక్షులు శపిస్తాయి, జంతువులు శపిస్తాయి, నేలను పాకే పురుగులు కూడా శపిస్తాయి అని నమ్మేవాళ్ళు ఉన్నారా? శపింతాయా శపించవాళ్ళనే తర్వాత సంగతి. కానీ ఈ విధంగా మనుషులు పెట్టే శాపాలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఉన్నారు, ఆ శాపాలు ఖచ్చితంగా తగులుతాయని 100% నమ్మేవాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాక్యాన్ని కూడా చదువుకున్నాం మనం, శాపాలు ఉన్నాయని మనకు అర్థమైంది. రెండోదిగా దేవుడి పెట్టే శాపాలు ఖచ్చితంగా తగులుతాయి అనేటువంటి విషయం మనకి అర్థమైంది. మన పాఠం పేరేంటి? మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా, అది మన పాఠం పేరు. ఇంకా అక్కడికి రాలేదు మనం. దేవుడు పెట్టే శాపాలు తగులుతాయి అనేటువంటి విషయం మీద మనకి ఒక క్లారిటీ వచ్చింది ఆ వాక్యం చదువుకున్నప్పుడు. ఆదికాండం చదువుకున్నప్పుడు దేవుడు పెట్టే శాపాలు ఖచ్చితంగా తగులుతాయి అనేటువంటి క్లారిటీ అయితే అర్థమైతే మనకు అర్థమైంది. ఓకే, మంచిది. చూద్దాం, మన పాఠంలో నిలబడి కాసేపు విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము దయచేసి అందరూ రాసుకోవాలి. రాసుకోలేనటువంటి వారు వినాలి. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 17వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 237 పేజీ నెంబర్లో తీశారా? అందరూ బైబిల్ తీశారా? ఇంకా తిరగేస్తున్నారు. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. 17వ అధ్యాయంలో ప్రియులారా మనం 4వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాం. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం ఏమనంటే, ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అది. ఈ యుద్ధ వాతావరణంలో ఫిలిష్తీయుల దండులో నుండి ఒక ఆజానుభావుడు, 9 అడుగుల ఆజానుభావుడు ప్రతిరోజు వస్తున్నాడు. ఇశ్రాయేలీయులను చాలా భయంకరమైనటువంటి కోణంతో దూషించి రెచ్చగొడతా ఉన్నాడు, కాలు దూతూ. ఈ సందర్భం చాలాసార్లు మనం చెప్పుకున్నాము, మరోసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఫిలిష్తీయుల దండులో నుండి ఒకడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. వారి యొక్క బయోడేటా ఇస్తూ ఉన్నాడు 4వ వచనంలో నుండి. గాతువాడైన గొలియాతు. ఎవరట అతను? గొలియాతు. ఇలా నా వైపు చూడాలా. గొలియాతు అనేవాడు అతడు మహాశూరుడట. అతడు 6 మూరల జాండ ఎత్తున్నాడు. అతని తల మీద రాగి చిరస్థానం ఉంది. అతడు యుద్ధ కవచము ధరించుకున్నాడు.
ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. అతని కాళ్ళకు రాగి కవచాలు ఉన్నాయి. అతని భుజాల మధ్య రాగి బల్లెం ఒకటి ఉన్నది. అతని ఈటే ఇద్దరు మోస్తున్నారట అని అతని కోసం విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ప్రతిరోజు ఇశ్రాయేలీలు దండులోనికి వచ్చి, ఒరే బాబు, మీ సైన్యం మా సైన్యం, ఇశ్రాయేలు సైన్యము ఫిలిప్తీయుల సైన్యము వారావోరిగా దెబ్బలాడుకోవటం వల్ల రక్తపాతం జరుగుతుంది, ప్రాణ నష్టం కలుగుతుంది. ఇదంతా వద్దు, యుద్ధం వద్దు. మీ సైన్యము నుండి ఒకరిని పంపించండి, దమ్మున్నవాడిని. మాలో నుండి నేను వస్తాను. ఒకవేళ నేను మీలో ఉన్నటువంటి మీరు పంపించే వ్యక్తిని చంపేస్తే మీరు మాకు లొంగిపోండి. ఒకవేళ నన్ను ఎవడన్నా చంపితే మేము రాజ్యమంతా లొంగిపోతాం అని ఒక సవాలు విసిరాడు. ఆయన ఈ గొలియాతు ఆకారాన్ని చూసి, వాడి బలాన్ని చూసి, వాడి మాటలను చూసి ఇశ్రాయేలీయుల యొక్క సైన్యము రాజుతో సహా భయపడిపోయి ఒరిగిపోతున్నటువంటి సందర్భం. అలాంటి పరిస్థితుల్లో దావీదు అనేటువంటి ఒక బాలుడు అన్న నిమిత్తం అక్కడికి రావటం, వాడు మాటలు వినటం, కోపం తెచ్చుకుని దేవుని పక్షాన్ని నేను అతన్ని కొడతాను అని రాజుగారితో చెబితే, అప్పుడు దావీదు యుద్ధానికి వెళ్తున్నటువంటి సందర్భం, ఆ గొలియాతు అనేటువంటి వ్యక్తిని చంపడానికి వెళ్తున్నటువంటి సందర్భం. ఇదంతా నేను చెప్పటం లేదు, చాలా చదువుకున్నాం కనుక. అయితే చూడండి ప్రియులారా, దావీదును చూసి ఈ 9 అడుగుల పైన ఉన్నటువంటి గొలియాతు, ఈ బలాసూరుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో అనేటువంటి సంగతి 43వ వచనం, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనం. ఫిలిప్తీయుడు కర్ర తీసి కొని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను అనే మాట. ఈ గొలియాతు అనేవాడు ఎవరిని శపిస్తున్నాడు? దావీదును శపిస్తున్నాడు. ఎవరి పేరున శపిస్తూ ఉన్నాడు? వారు దేవతల పేరున దావీదును శపిస్తూ ఉన్నాడు. అంటే శాపాలు ఇక్కడ దావీదును శపిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దావీదును శపిస్తూ ఉన్నాడు. అయితే ముందుకు జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే 48 ఎవరు శపించారండి ఇక్కడ? అమ్మా అందరూ నా వైపు చూడాలా, రెప్పేయకండి. ఎవరు శపించారు? గొలియాతు అనేటువంటి ఫిలిప్తీయుడు ఎవరిని? దావీదుని. కానీ ఏం జరిగిందో చూద్దాం. 48 ఆ ఫిలిప్తీయుడు లేచి దావీదును కలుసుకున్నటకే అతనికి ఎదురుగా పోగా, దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిప్తీని ఏం చేశాడట? నుదుట కొట్టెను. ఆ రాయి వాడిని నుదుట చొచ్చినందున వాడు నేలను బోర్లా పడెను. దావీదు ఫిలిప్తీయుల కంటే బలజుడే, ఖడ్గము లేక వడిసెలతోనే రాతితోనే ఆ ఫిలిప్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిప్తీయుల మీద నిలుచుండి వాని కత్తి వరతీసి దానితో వాడిని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిప్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూసి పారిపోయాను అనేటువంటి మాట అక్కడ మనకు కనబడతా ఉంది. మీకు ఆ సందర్భం మీకు అర్థమైందో లేదో? ఎవరు చచ్చిపోయారు, ఎవరు బ్రతికారు? అక్కడ గొలియాతు చచ్చిపోయాడు, దావీదు బ్రతికాడు. ఇంతకీ దావీదును శపించింది ఎవరు? గొలియాతు.
శపించినోడు చచ్చిపోయాడు. ఇక్కడ మీకు అర్థమవుతుందా ప్రియులారా? ఏ గొలియాత్ అయితే దావీదుని శపించాడో శపించినోడు చచ్చిపోయాడు. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? మన మన పాఠం ఏంటండి? మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా అని ప్రశ్నకు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే, గొలియాత్ అనేవాడు మనిషా కాదా? మనిషే. శపించాడా దావీదుని? లేదా, శపించాడు. కానీ తగిలిందా లేదా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? మనుషులు పెట్టే శాపాలు తగులుతాయని అర్థమవుతుందా, తగలవని అర్థమవుతుందా? తగలవా? మీరు ఆలోచన చెప్పండి. తగులుతాయా తగలవా? తగలవండి సోదరులారా. మా బయట ఉన్న వాళ్ళు గోడ అడ్డు ఉందని మా చెవులు మాట్లాడుకోకండి, ఇలా జాగ్రత్తగా విన్నాను. తను జాగ్రత్తగా విందాము. ఇది మనకు అవసరమైనటువంటి అంశమే. గొలియాత్ అనేటువంటి మనిషి దావీదును శపించాడు, కానీ శపించినోడు చచ్చిపోయాడు. శపింపబడ్డ దావీదు బ్రతికాడు. బ్రతకటం కాదు, ఘనమైనటువంటి విజయం. ఇశ్రాయేలు చరిత్రను తిరగరాశాడు అన్నమాట. చరిత్రను తిరగరాశాడు ఈ గనుడు దావీదు. ఆల్రెడీ గొలియాతు చేత శపించబడి విజయ పతాకాన్ని ఎగరేసినటువంటి ఘనత మహాదేవుడు దావీదుకి ఇచ్చాడు దేవుడు. అంటే గొలియాతు శపించాడు, కానీ శపించినోడే చచ్చిపోయాడు ఇక్కడ. ఓకే, దీన్ని బట్టి ఆలోచన చేస్తే మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా అనంటే ఈ వాక్యాన్ని బట్టి తగలవు అనే మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము, బైబిల్ తెరవాళ్ళందరూ. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. ఇక్కడ విషయం ఏమనంటే, 23వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం ఏమనంటే, ఇశ్రాయేలీలను దేవుని ప్రజలను శపించడానికి బిలామును తీసుకుని వచ్చారండి లంచం ఇచ్చి. ఏమండి అక్కడ జరుగుతున్నటువంటి సీన్ అది. 5వ వచనం, అయితే నీ దేవుడిని యెహోవా బిలాము మాట విననోళ్ళకుండెను. దేవుడు బిలాము మాట వినలేదట. ఇంతకీ బిలాము ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని ఆలోచన చేత శపించడానికి వచ్చాడు. ఎవరిని శపించడానికి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలును శపించడానికి వచ్చాడు ఇతను. ఇంతకీ ఏం తీసుకుని అంటే, అన్యుల దగ్గర నుండి, అన్యరాజు దగ్గర నుండి లంచము తీసుకుని, ధనాన్ని తీసుకుని, బంగారాన్ని తీసుకుని ఆశీర్వదించబడినటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను శపించడానికి సిద్ధపడినటువంటి సందర్భం బిలాముది. అయితే దేవుడని యెహోవా బిలాము మాట వినలేదట. వినలేదు కదా. కింద మనం చదువుకుంటే, నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపములను ఆశీర్వాదముగా చేశాను. అంటే బిలాము ఆల్రెడీ ఏం చేశాడు ప్రియులారా? శపించాడు. కానీ ఆ శాపాలు ఇశ్రాయేలీయులు తగిలాయా? తగలలేదు. తగలకపోగా దేవుడు ఏం చేశాడంటే ఆ శాపాలను ఆశీర్వాదముగా చేశాడట. బిలాము ఇశ్రాయేలులను శపిస్తే ఆ శాపాలు ఇశ్రాయేలులు తగలకుండా బిలాము చేసినటువంటి ఈ శాపాలను దేవుడు ఏం చేశాడట? ఆశీర్వాదంగా మార్చాడట. ఇప్పుడు ఇందాక చదువుకునేటువంటి దావీదు గొలియాతు స్టోరీ మనం చదువుకున్న తర్వాత, ఇప్పుడు ఈ స్టోరీ మనం చదువుకున్న తర్వాత మనకి ఏమర్థం అవుతుంది అనేటువంటి సంగతి మనం ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రియులారా జాగ్రత్తగా విందాము. శాపాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. తగులుతాయా తగలవా? తగులుతాయా తగలవా?
తగులుతాయి. ఎవరు పెట్టిన శాపాలు తగులుతాయి? దేవుడు పెట్టే శాపాలు తగులుతాయి. మరి మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా? తగలవని ఇక్కడ మనకి ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, బాగానే ఉంది. తర్వాత 2 రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము ప్రియులారా 2వ అధ్యాయము 307 పేజీ నెంబర్లో 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము మనము 23 నుండి చదువుకోవడానికి సిద్ధపడదాము. అక్కడ నుండి అతడు బేతేలుకి ఎక్కి వెళ్ళెను. ఎవరు ఎక్కి వెళ్ళారు? అక్కడ నుండి ఇక్కడికి ఎవరు వస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా ఆ మాటలు జాగ్రత్తగా విందాము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆ వాక్య భాగంలో ఎలీషా అనమనేటువంటి గొప్ప దైవజనుడు, ప్రవక్త. ఈ ఎలీషా దైవజనుడు బేతేలుకి ఎక్కి వెళుచున్నాడు. ఆయన నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం నుండి లేకపోతే వెళ్ళిన స్థలం నుండి బేతేలుకి ఎక్కుచున్నటువంటి సందర్భంలో అతను త్రోవను పోవుచుండగా ఎలీషా అనబడినటువంటి దైవజనుడు, ప్రవక్త ఆ త్రోవను వెళ్ళుచుండగా బాలురు పట్నములో నుండి వచ్చి బోడువాడా బోడువాడా అని ఎక్కుపొమ్ము, బోడువాడా ఎక్కుపొమ్మని అతనిని అపహాసము చేయగా, అంటే చిన్నపిల్లలందరూ దైవజనుడైనటువంటి ప్రవక్తని ఏం చేస్తున్నారు? ఇక్కడ హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. బోడువాడా బోడువాడా ఎక్కుపో, మా ఊరు రాకు, మా ఇంటికి రాకు, ఎక్కుపో అన్నట్టుగా ఈ పిల్లలందరూ కలిసి దైవజనుని హేళన చేస్తున్నటువంటి సందర్భం. 24వ వచనము, అతడు వెనకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అతడు అనగా ఎలీషా ప్రవక్త పిల్లల్ని ఏం చేశాడట? శపించెను. ఇప్పుడు ఈ శాపం తగిలిందో లేదో మనం చూడాలి, మనకు అర్థం కావాలా. అప్పుడు 2 ఆడ ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బారులను చీల్చివేశాను అనేటువంటి మాట అక్కడ చదువుకుంటా ఉన్నాం. 42 మంది పిల్లల్ని అడవుల నుండి ఆడ ఎలుగుబంట్లు వచ్చేసి చీల్చుకుని చంపేసాయట. సడాలుగా వచ్చేసాయి, పిల్లలను చంపేశాయి. అర్థమవుతుందా ప్రియులరా? ఇంతకీ చచ్చిపోయింది ఎవరు? చెప్పాలి నాకు. చనిపోయింది ఎవరు? పిల్లలు. ఎందుకు చనిపోయారు? దైవజనుడు శపించాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు శపించారు. శపించడం వల్ల ఆయన చనిపోయారు, పిల్లలు చనిపోయారు. జాగ్రత్తగా ఆలోచన చెప్పండి. మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా తగలవా? అదేంటండి సైలెన్స్ ప్లీజ్ అయిపోయారు. తగులుతాయా తలవా? మరి ఎలీషా మనిషా కాదా? ఎలీషా గారు మనిషా కాదా? నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. చెప్తున్నారు కానీ ఎలీషా ప్రవక్త మనిషా కాదా? మనిషే. కాదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. మనిషేనండి. మనిషి పెట్టే శాపాలు తగులుతాయా తగలవా? ఏమండి? అదే ఏ నామాన్నైనా తగులుతాయా తగలవా? మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా తగలవా? ధైర్యంలో ఉండిపోయారా? ఇందాక 2 వాక్యాలు చదువుకుంటే తగలవని మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ వాక్యాన్ని చదువుకుంటే తగులుతున్నాయనే మనకు అర్థమవుతుంది. ఎలీషా గారు మనిషే కనుక మనిషి పెట్టే శాపాలు తగులుతున్నాయనే మనకు తగులుతున్నాయి కాబట్టి, తగిలింది కాబట్టే
42 మంది పిల్లలు చచ్చిపోయారండి అక్కడ. అంటే పిల్లల చాలాసార్లు అక్కడక్కడ పుట్టినరోజు కార్యక్రమాలు ఈ వాక్యాలు చదివిస్తూ ఉంటుంటాం మనం. అంటే ముఖ్యంగా ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీరు దేవుని పట్ల వాళ్ళ వైఖరి కానీ, దేవుని సన్నిధి పట్ల వారి విధానం కానీ, వాక్యం పట్ల వారి యొక్క స్థితి కానీ ఏమాత్రం బాగోలేదని, పిల్లలకు నేర్పించవలసినటువంటి రీతిలో పిల్లలకు ఈ తల్లిదండ్రులు నేర్పించలేదు. అందుకే దైవ సేవకుడైనటువంటి ఎలీషాను అవమానపరిచినట్లుగా, సిగ్గుపరిచినట్లుగా, హేళన చేసినట్లుగా మనకు అర్థమవుతుందని. ఒక విధంగా చెప్పాలంటే ఇందాక ఎవరో జ్ఞాపకం చేశారు, దేవుని పేరట శపించాడు గనక దేవుడే ఆ శాపం నేరుగా పిల్లలకి తగిలేటట్లుగా శపించింది ఎలీషా అయినా దేవుని పేరట శపించాడు గనక దేవుడే ఆ పిల్లలను చంపునట్లుగా ఎలుగుబంట్ల ద్వారా అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. ఓకే, ఈరోజు మనుషులు పెట్టే శాపాలు తగులుతున్నాయా అనేటువంటి ప్రశ్న ఒక పాఠాంశంగా మనం పెట్టుకున్నాం. ప్రియులారా, ఇది ఆలోచనాత్మకమైనటువంటి సందేశం, అవసరమైనటువంటి సందేశమే. చాలామందికి శాపాలు మనం వింటాం, మనం పెట్టకపోయినా ఎదుటి వ్యక్తి మీద ఉన్నటువంటి కోపాన్ని, ఈ ఎదుటి వ్యక్తి యొక్క నాశనాన్ని కోరుకుంటూ వారి మీద ఈ పగ, ప్రతీకారాన్ని, ద్వేషాన్ని వ్యక్తపరుస్తూ ఈ విధమైనటువంటి శాపాలను మనం ఏం చేస్తూ ఉంటుంటామనంటే వారి ముందో లేకపోతే వెనకో ఎక్కడో దిక్కున మాట్లాడుతూ ఉంటాం. శాపాలు అనేటువంటివి ఉన్నాయి అనేది మనకి క్లియర్ కట్గా అర్థమైంది. అది దేవుడు పెడితే ఖచ్చితంగా శాపాలు తగులుతాయి అనేటువంటి సంగతి మనకు అర్థమైంది. అయితే ఇక్కడ 2 విధానాల్లో ఉన్నటువంటి వాక్యాలు మనం పరిశీలన చేశాం. ఒకటి, కొందరు పెట్టినటువంటి శాపాలు తగలలేదు, మరికొందరు పెట్టినటువంటి శాపాలు తగిలాయి. ఇంతకీ ఎవరు పెట్టిన శాపాలు తగులుతాయి, ఎవరు పెట్టినటువంటి శాపాలు తగలవు అనేటువంటిదే మన క్లారిటీ రావాలి. ఈ పాఠం ముగింపుకు వచ్చేసరికి ఎవరు పెట్టే శాపాలు తగులుతాయి, ఎవరు పెట్టే శాపాలు తగలవు అనే దాని మీద బైబిల్ ఏదైనా క్లారిటీ చెప్తుందా? మనకు ఒక విషయం ఇప్పటి వరకు అర్థమైంది ఏంటంటే శాపాలు అనేవి ఉన్నాయి, అది దేవుడు పెడితే ఖచ్చితంగా తగులుతాయి, అందులో సందేహమే లేదు. ఇప్పుడు మనకి ఆ ఘటన లేకుండా ఈ ఘటన లేకుండా మంచి వంతున మీద ఉండిపోయాం, మనం మధ్యలో ఉండిపోయాం. ఏంటి ఆ మధ్యలో ఉండిపోవటం అంటే, కొంతమంది పెడితే తగిలాయి, కొంతమంది పెడితే తగలలేదు. ఏంటి సందర్భంలో ఉంది ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించేయాలి. అయితే ఒకసారి ఆ వివరాల్లోనికి వెళ్ళే ముందు మరి కొంత సమాచారాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జనరల్గా ప్రియులారా, ఈ శాపాలు అనేటివి ఏమైనా ఉన్నాయో వ్యక్తి మీద అనేటువంటి కోపాన్ని బట్టే ఇవన్నీ బయటకు వస్తాయి. మీరు ఒకసారి ఎక్కడైనా గొడవ అవుతుంటే దూరం నుండి అలా నిలబడి వినండి, తిట్లు వస్తాయి, శాపాలు వస్తాయి. గొప్ప చిత్రం ఏంటనంటే, మనోళ్ళు అయితే ప్రార్థనకు రారు, కానీ లైట్లు పెట్టి, బాక్సులు పెట్టి, కుర్చీలు వేసి ప్రార్థన రండి, ఇదిలో ప్రార్థన, పలానా ఇంటికాడ ప్రార్థన రండి అంటున్నా రారు. ఎక్కడైనా గొడవ జరుగుతుంది అనుకోండి, నువ్వు పిలవకపోయినా, లైట్లు పెట్టకపోయినా, బాక్స్ పెట్టకపోయినా, కుర్చీ లేకపోయినా, ఆ చీకట్లోనే, ఆ దోమల్లోనే నిలబడి మళ్ళీ వింటారు. అది స్పెషల్, మన రోజు స్పెషాలిటీ. నిన్నెవడు పిలిచాడు గొడవకి? నిన్నెవడన్నా పిలిచాడా? పిలవక్కర్లొద్దు. దీన్ని ఏమంటారంటే పిలవని పేరంటం. చాలామంది ఉన్నారని బాబు పేరంటారు మన ఊరికే చదువు మీద మాటలు చెప్తున్నాను, కానీ మరొక ఉద్దేశంతో మీరు అర్థం చేసుకోకండి. బయట ఎక్కడన్నా ప్రార్థన పెడితే పిలిచినా రారు. అదే గొడవ పెడతాను, నిన్నెవ్వడో పిలవకపోయినా, దోమలో పక్కన కొడుతున్నా, కూర్చోడానికి చోటు లేకపోయినా, కుర్చీ లేకపోయినా, ఖచ్చితంగా ఏం జరుగుతుందంటో ఏటంటావు అని చెప్పేసి అలా నెక్కి చూసి వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. మళ్ళీ
సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు, ఎంకరేజ్ చేస్తుంటారు. పక్క నుండి చూడు బాసుంగా ఆడుతుంటే కింద నుండి తప్పలు కొడుతుంటారు, చూసారా? ఎంకరేజ్మెంట్. అలాగే గొడవ ఆడుకునే వాళ్ళకి వీళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తారు. ప్రార్థన పెట్టించుకున్న ఇంటి వాళ్ళని ఎంకరేజ్ చేయరు. పాట పాడుతుంటే నో ఎంకరేజ్, ప్రార్థన చేస్తుంటే నో ఎంకరేజ్, ఎవరన్నా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటే నో ఎంకరేజ్. వాళ్ళు తిడుతుంటే, గొడవలో తిడుతుంటే ఎంకరేజ్మెంట్, వారిని శపిస్తుంటే ఎంకరేజ్మెంట్. మీరు చూడాలా అంటే అంత రివర్స్ అన్నమాట అండి. అర్థమవుతుందా మీకు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆక్రోశంతో వారి మీద కోపాన్ని వ్యక్తపరుస్తూ ఆక్రోశంతో వారి నాశనాన్ని కోరుకునేటువంటి వారు మాత్రమే ఈ శాపాలు వారి నోటి నుండి చాలా ధీటుగా ఘాటుగా వస్తూ ఉంటాయి. అయితే వాక్యం ఒకటి చెప్తా ఉంది, అది కూడా చదువుకునే ప్రయత్నం చేద్దాం. 109వ కీర్తన 17వ వచనము, 511 పేజీ నెంబర్లో 109వ కీర్తన 17వ వచనము. శపించుట వానికి ప్రీతి. ఆ మాట చూడాలి, మీరు అండర్లైన్ చేసుకోండి. పెన్నులు ఉంటే చిన్న గీత పెట్టుకోండి, లేకపోతే బుక్లో ఎక్కడైనా రాసుకోండి. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకే వచ్చి ఉన్నది. చాలామందికి శపించటం ఇష్టం అంట, చాలామందికి శపించడం ఇష్టం అంట. ఏమండి, నేతి మిఠాయి తిన్నట్టు అనిపిస్తుంది అన్నమాట అండి శపించడం. ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకోవటం, ఇతరులు నాశనం అయిపోతే బాగోవాలని, అంటే ఇతరులు నాశనం అయిపోతే చూసి ఆనందించాలనేటువంటి తత్వం కొందరిలో ఉందట. ఆ కోణంతో వీళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ, అంటే ముఖం ముందు కానీ ముఖం వెనకాల కానీ. అర్థమవుతుందా? ఎప్పుడు ఈ మనుషులు ఉంటారండి, శపించే మనుషులు ఉంటారు, ముఖం ముందు ఉంటారు. ఒకవేళ ముఖం ముందు కాకపోతే ముఖం వెనకాల మనుషులు అయినప్పుడు కూడా శపిస్తారు. ఇంకో విషయం చెప్తున్నాడు ఇక్కడ. విషయం ఏమనంటే, శపించుట వానికి ప్రీతి, చాలా ఇష్టం. ప్రీతి అంటే ఇష్టం, శపించడం ఇష్టం. కానీ ఒక విషయం చెప్తున్నాడు, శపించడం వారికి ఇష్టమే కానీ తర్వాత విషయం వారు మర్చిపోతా ఉన్నారు. శపించటం ఇష్టం అనేటువంటి కోణంలోనే వారు ప్రయాణం చేస్తున్నారు, కానీ ఇంకొక విషయం వారు మర్చిపోతా ఉన్నారు. ఏంటా విషయము అనంటే, ఎవరైతే శపిస్తున్నారో ఆ శాపాలన్నీ వారికే వచ్చేస్తాయట. అమ్మో, ఈ సంగతి చాలామందికి తెలియదు. శపించడం వారికి ఇష్టమే కానీ అది వాని మీదకే వచ్చి ఉన్నది. అది అంటే ఏదో అర్థమవుతుందా మీకు? అది అంటే ఏది? ఏమండి, ఇదో ఊరిలో ఉన్న అక్కో, ఊరిలో ఉన్న మేనత్తో కదా అది అంటే. మేనత్త బాప అక్కలో చెల్లులు కాదు, శాపం. నీకు బాగా ఇష్టం కదా, శపించడం ఇష్టం కదా. మీరు గమనించారా లేదో, మన ఊరిలో అలాంటి లేరు కానీ కొన్ని ఊర్లలో చూస్తే లేవటంతోనే ప్రారంభిస్తారండి. లేవటంతో కొంతమంది టీ తాగటం, లేకపోతే ఇంకో పని చేసుకుంటారు. అసలు వీళ్ళు ముఖం శాపంతోనే ప్రారంభిస్తారు. లేవటంతోనే పొద్దున కూడా చూడరు. లేవటంతోనే దేనితో ప్రారంభించే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో? శాపాలతో. పాపం వారికి తెలుస్తలేదు. వీళ్ళకి ఎందుకు తెలుస్తలేదు? చదువు లేక తెలుస్తలేదా? దేవుని లేక తెలుస్తలేదా? మందిరం లేక తెలుస్తలేదా? వాక్యం యొక్క గొప్పతనం తెలియక తెలుస్తలేదంటే చదువు ఉంది లేదని అట్లా. వీళ్ళకి జ్ఞానం ఉంది, మంచేదో చెడేదో వీళ్ళకి తెలుసు. అనవసరంగా ఎవరిని ఆడిపోసుకోకూడదనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా వారికి తెలిస్తే తెలుసుండొచ్చేమో. కానీ వీళ్ళకి తెలియనటువంటి మర్మం ఏంటనంటే వీరు ఎవరినైతే శపిస్తూ ఉన్నారో ఆ శాపాలన్నీ తిరిగి మళ్ళీ నీ నెత్తి మీదకే వస్తున్నాయి. ఇప్పుడు వరకు ఈ సంగతి మాకు తెలియదండి బాబు అని అంటే తెలుసుకోవడం కొరకనే ఈ వాక్యాన్ని గ్రంథంలో రాయించి ఆ గ్రంథాన్ని చేతుల్లో పెట్టాడు.
నేను శపించనండి ఎవరిని, మంచిదే. మరి శపించే వాళ్ళు నీ ఇంట్లో ఉన్నారేమో చూసుకో. నీ ఇంట్లో లేరా, మంచిదే. నీ ఇంటి పక్కన ఎవరన్నా ఉన్నారేమో చూసుకో. నీ ఇంటి పక్కన కూడా లేరా, మంచిదే. నీ వీధిలో ఉన్నారేమో చూసుకో. వాళ్ళని ఏమనొద్దు. ఈ వాక్యాన్ని చదివించండి, వినిపించండి. శపించడం వారికి ప్రీతి, అంటే చాలా ఇష్టం. ఇతరులను శపించడం, వారు నాశనం అయిపోవాలని కోరుకోవటం చాలామందికి ఇష్టం. వారు పతనం అయిపోవాలనేటువంటి కోరిక చాలామందికి ఉంటుంది. నడుస్తా పడిపోవాలని చాలామంది ఇష్టపడుతున్నారు. పైకి ఆ ఆక్రసాన్ని కనబడకుండా మేనేజ్ చేస్తూ లోపల వారి నాశనాన్ని కోరుకునే వాళ్ళు మన కళ్ళ ముందే సంచరిస్తూ ఉన్నారంటే ఇది నమ్మశక్య కానీ వార్తది. మీకు అర్థమవుతుందా? మన ఇంటిలో, మన ఈదులో, మన ఇంటి పక్కని ఎంతోమంది, మన బంధువుల్లో, స్నేహితుల్లో చాలామంది మనకి ఫేవర్గా ఉంటూ మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు మన కళ్ళ ముందు కాకుండా మన వెనక మనం శపించే వాళ్ళు ఎంతోమంది ఉంటారంటారా, ఉండరంటారా? అది మీకే విడిచిపెడుతున్నాను. ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే గ్రంథం ఎప్పుడు అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్తే చెప్పండి వచ్చాము, కానీ గ్రంథం ఎప్పుడు దేవుని మాట అబద్ధం కాదు. నిన్ను, నీ కుటుంబం కానీ, నీ పిల్లలు కానీ, నీ యొక్క పరిస్థితి కానీ అలా కళ్ళ ముందు నాశనం అయిపోతే చూసి ఆనందించాలనుకునే వాళ్ళు చాలామంది నీ బంధువుల్లోనే ఉండొచ్చాము. స్నేహితులను కోరుకున్నా నీ స్నేహితుల్లోనే ఉండొచ్చాము. నీవేదన్నా వండితే ఫస్ట్ పెడతా ఉంటావు చూసావా, వాళ్ళే నీ నాశనాన్ని కోరుకునేవారుగా నీకు కనబడకుండా సైతు మాటలో నీతో మాట్లాడుతూ నువ్వు నాశనం అయిపోవాలని లోపల వారు కోరుకుంటున్నారేమో. అలాంటి వారికి ఒక బిగ్ న్యూస్ ఏంటనంటే, ఒకవేళ పొరపాటున దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉంటూ శపిస్తే ఆ శాపాలు నీ మీదకే వస్తాయి. మరొకసారి మాట 9వ కీర్తన 109 అండి, 109:17. శపించడం వానికి ప్రీతి గనుక అది అనగా శాపములు వాని మీదకి వచ్చి ఉన్నవి. దీవెని యందు వారికి ఇష్టం లేదు. దీవెనంటే వారికి ఇష్టం ఉండదట. ఎదుటి వారు బాగుంటే వారు ఇష్టం ఉండదట. అందంగా ఉంటే వారు ఇష్టం ఉండదట. వారి పిల్లలు బాగుంటే ఇష్టం ఉండదట. వారు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతుంటే, వారు దేవుని సన్నిధిలో దీవించబడుతూ ఉంటుంటే ఇష్టం ఉండదట. దేవుని యందు వారికి ఇష్టం లేదు గనుక అది అంటే ఏంటి? దీవెన. పైనమో శాపం, కింద దీవెన. వానికి దూరం అయిపోతుందట. దీవుని దూరం అయిపోతుంది. దీవుని ఇష్టపడకపోతే దీవుని దూరం అయిపోతుంది. నువ్వు ఏదైతే ఇష్టపడుతూ ఉన్నావో అదే నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావు, శాపాన్ని ఇష్టపడి నీ నోరు మాట్లాడుతుందా? శాపము గూర్చి నీ హృదయం ఆలోచిస్తుందా? శాపాన్ని గూర్చి నీ మనస్సు కలిగి ఉన్నదా? ఆ శాపమే నీ ఇంటి మీదకి వస్తుంది, నీ మీదకి వస్తుంది. లేదు, దీవెన 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 అనేటువంటి ఆలోచనే నీ హృదయంతో నింపేస్తే దీవెన నిన్ను ఎదుక్కుంటూ వస్తుందని చెప్తున్నాడు. దీవెన నిన్ను తలుపులాడుతూ వస్తుందని చెప్తున్నాడు. అర్థమవుతున్నా ప్రియులారా? చిన్న ప్రశ్న నేను వేస్తా ఉన్నాను, ఆలోచన చెప్పండి. ముందు వారం చేయెత్తినట్టు ఎత్తేకండి. ఏమండి, ఆలోచన చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, దీవెన కావాలా, శాపం కావాలా? దీవెనే కావాలి. వెరీ గుడ్. దీవెన కావాలన్న వారి నోట ఇప్పుడు ఏముండకూడదు? ఆ మనిషి నచ్చలేదు మరి, అయినా చెప్పాలా? ఆ వ్యక్తి నచ్చలేదు మరి, అయినా చెప్పాలి, గట్టి చెప్పాలా? ఓకే, ఇంకొక వాక్యం చదువుకుందామా? ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా అనే అంశాన్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం, నేర్చుకుంటా ఉన్నాం. మంచిదే. అయితే ఒక విషయం క్లారిటీగా మనకు అర్థమైంది ఏంటంటే, శాపాలు ఉన్నాయి అని అర్థమైంది. దేవుని పెట్టే శాపాలు
ఖచ్చితంగా తగులుతాయి, అందులో అనుమానమే లేదని మనకు అర్థమైంది. మనుషులు పెట్టే శాపాలు ఒక కోణంలో తగలమని అర్థమవుతుంది, మనుషులు పెట్టే శాపాలు రెండొక కోణంలో తగులుతాయని మనకు అర్థమవుతుంది. ఈ విషయాలు నేర్చుకోవడానికి అసలు దీని పూర్తి సమాచారాన్ని, అసలు తగులుతాయా తగలవా అనేటువంటి పూర్తి సమాచారాన్ని నేర్చుకోవడానికి ముందు అసలు శాపం అనేది ఎంత ప్రమాదమో, అది ఒకరు కావాలని ఇతరుల నాశనాన్ని కోరుకుంటూ శత్రువులుగా వారిని పెట్టేసుకొని వారి నాశనాన్ని కోరుకుంటే ఆ శాపం నీ మీదకే వస్తుంది తప్ప వాళ్ళకి తగలదు, నీ మీదకే వస్తుంది అనేటువంటి ఒక వాక్యం మనకు అర్థమైంది కీర్తన గ్రంథంలో. మరొకటి సామెతల గ్రంథము 26వ అధ్యాయం అండి. దయచేసి గ్రంథాలు తెరవాలి. 26వ అధ్యాయం అండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయం. ప్రియులారా, 2వ వచనాలు మనం చదువుకోబోతా ఉన్నాము. రెక్కలు కట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాడుచుండు వానకోవలియు దిగకుండునట్లు. తర్వాత మాట చూడండి, ఏతువు లేని శాపము తగలకపోవును. ఏతువు లేని శాపాలు తగలకపోవును. ఏతువు అంటే కారణము లేని, బలమైన కారణము లేని శాపాలు తగలకపోవును. నీకు సంబంధం లేని శాపాలు తగలకపోవును అనే మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథంలో నువ్వు శపిస్తే శాపం పట్ల నీకు ప్రీతి కలిగి ఉంటే ఆ శాపాలు నీ మీదకి వస్తాయని అర్థమైంది. రెండోది, ఈ గ్రంథాన్ని మనం ఆలోచన చేసినట్లయితే కారణం లేకుండా, ఏతువు లేకుండా నువ్వు అదే పని మీద ఉంటే, శపించే పని మీద ఉంటే, నీకు సంబంధం లేకపోయినా శపించే పని మీద ఉంటే అవి తగలకపోవును అంటే తగలవు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది, మనకి విషయం అర్థమవుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా విందాము. గొలియాతుకి దావీదుకి సంబంధం ఉందా లేదా, సందర్భం ఉందా లేదా? ఇందాక మన ప్రారంభంలో చదువుకున్నాం. గొలియాతుకి దావీదు సీనం చదువుకున్నాం కదా ప్రారంభంలో. అక్కడ సంబంధం లేనివాళ్ళ ఇద్దరును సంబంధం ఉందా? సంబంధం ఉందండి. అక్కడ వాళ్ళిద్దరికీ కదా యుద్ధం, వాళ్ళిద్దరికీ కదా యుద్ధం, బయట వాళ్ళకా. అక్కడ ముందు చదువుకుంటే చాలా పెద్ద ప్రాసెస్. ఆ అధ్యాయం అంతా మీరు చదవండి, 17వ అధ్యాయం అది చదవండి. అంటే దావీదుకి గొలియాతుకి సంబంధం ఉందా అని అంటే వాస్తవానికి దావీదు అక్కడికి వచ్చాడు, దేవుని దూషిస్తున్నాడు. గొలియాతు అనేవాడు కోపం వచ్చింది, నా దేవుని దూషించడానికి నువ్వెవడవరా అని యుద్ధ సామగ్రి నైపుణ్యత లేకపోయినా నేను కొడతాను, రాజు పర్మిషన్ తీసుకుని సంబంధాన్ని, అంటే ఆ యుద్ధంలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడ్డాడు. ఓకే, బాగానే ఉంది. అంటే సంబంధం ఉంది, ఏతు ఉంది. ఇప్పుడు గొలియాతు అనేవాడు ఏం చేశాడు? శపించాడు. తగిలిందా శాపం? తగలలేదు. తగలకపోగా ఆడు శపించిన ఆడి శాపమే వాడి మీదకి వచ్చింది. అంటే శాపం పట్ల వారికి ప్రీతి కలిగి ఉన్నాడు కాబట్టి వారు నోటి నుండి వచ్చినటువంటి శాపమే వాళ్ళ మీదకి వచ్చింది. వాడి కత్తితోటే వారు పీకి తెగ నరకడం జరిగింది. అంటే అక్కడ సంబంధం ఉంది. అంటే సంబంధం లేనిటువంటి శాపాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి, ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి, వాళ్ళకి మనకి సంబంధం లేనిటువంటి మధ్యలో దూరిపోతుంటారు చూసారా, సంబంధం లేనిటువంటి శాపాలు కొన్ని ఉంటాయి అన్నమాట. అయితే సంబంధం లేని, అంటే ఏతువు లేనటువంటి శాపాలు తగలకపోవును అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతాం. ఏది ఎలాగైనప్పటికీ ఇంకొక వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. ప్రియులారా, 26వ వచనము, 26
చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును అనే మాట అక్కడ మనకు అర్థమవుతాం. దేవుడు ఏమంటున్నాడనంటే, ఒకవేళ నా సేవకుని మాట, సేవకుడు అంటే పాస్టర్ గారే అని అనుకోకండి, దేవుళ్ళో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని రక్షకుడిగా అంగీకరించి నా పాపాలు క్షమించి శుద్ధీకరణ చేసి ఆయన ఇంట్లో పెట్టుకున్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు. ఆ తత్వంతో, ఆలోచనతో ఎన్నో సేవా కార్యక్రమాలు మనం అందరం కలిసి చేస్తూ ఉన్నాం. సేవకుడు అన్నంత మాత్రాన ఎవరో ఒక వ్యక్తే అని అనుకోకండి. దేవుని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి, దేవుని యొక్క పరిచర్యలో పాలు పొందుతున్న ప్రతి వ్యక్తి సేవకుడే, సేవకురాండ్లే. ఓకే, అయితే ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయము అనేటువంటి ఆలోచన చేస్తే దేవుడు ఏమంటున్నాడనంటే, నేనే నా సేవకుని మాట దృఢపరచువాడను. నా సేవకుడి నోట, సేవకురాలు నోట, నా సన్నిధిలో, నా పరిచర్యలో, నా విధానంలో విరామం లేకుండా, దేవుని సన్నిధిలో పక్షపాతం లేకుండా, నాది అని కల్పించుకొని దేవుని సన్నిధిలో వాడబడుతున్నటువంటి ప్రతి వాని నోట నుండి వచ్చే మాట నేనేం చేస్తాను? దృఢపరుస్తాను, రూఢిపరుస్తాను. అది దీవెనైనా నేను బలపరుస్తాను, శాపమైనా నేనేం చేస్తాను? బలపరుస్తాను. అయితే ఆ మాట, వారి నోట నుండి వచ్చే మాట శాపమైనా నేను బలపరుస్తాను, అది దీవెనైనా నేను బలపరుస్తాను. అయితే వారు ఎవరై ఉండాలి? నా దేవుని యొక్క బిడ్డలై ఉండాలి, దేవునికి సంబంధించినటువంటి భక్తులై ఉండాలి, దేవుని సన్నిధిలో వాడబడిన వారై ఉండాలి. దానికి ఒక కారణం ఉండాలి, దానికి ఒక సంబంధమైనటువంటి విధి విధానం ఉండాలి. నా సేవకుని మాట రూఢిపరచువాడును, నా దూతల ఆలోచన నేను నెరవేర్చువాడును అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, జాగ్రత్తగా విందాము. ఈరోజు మనం ఏ పాఠం నేర్చుకుంటున్నాము? అందరూ చెప్పండి ఒకసారి, తల్లులారా. మనుషులు పెట్టే శాపాలు తగులుతాయా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని ఈ పాఠాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మనం అందరం నేర్చుకోదగ్గ అంశమేనా, లేకపోతే ఇలాంటివి మనకెందుకన్నా అనుకుంటున్నారా? తెలుసుకోవాలి, ప్రతి అంశాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి అంశాన్ని, ప్రతి ప్రశ్నకు సమాధానం గ్రంథంలో ఉంచాడు, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు వరకు ఉన్న సమాచారాన్ని బట్టి, ఇప్పుడు వరకు విన్న పాఠాన్ని బట్టి శాపాలు ఉన్నాయని అర్థమైందా, లేవని అర్థమైందా? చెప్పండి అందరూ గట్టిగా, నిద్రపోకండి. ఉన్నాయి అని అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. ఈ శాపాలు ఎవరు పెడితే తగులుతాయని అర్థమైంది? దేవుడు పెడితే ఖచ్చితంగా శాపాలు తగులుతాయి అని అర్థమైంది. రెండోది, ఒక కోణంలో మనం ఆలోచన చేసాం. మనుషులు పెట్టే శాపాలు తగిలేని అర్థమైందా? ఒక కోణంలో తగలవని అర్థమైందా? తగలవు, తగలలేదు అని చాలా క్లియర్ కట్గా అర్థమైంది. రెండవ కోణంలోకి వచ్చి ఆలోచన చేస్తే మనుషులు పెట్టే శాపాలు తగులుతాయని అర్థమైందా, తగలవని అర్థమైందా? తగులుతాయి అని అర్థమైంది. ఇంతకీ ఏ మనుషులు పెట్టే శాపాలు తగులుతాయి, ఏ మనుషులు పెట్టే శాపాలు తగలవు అనేది రెండో భాగం వచ్చే వారం నేర్చుకోవడానికి మన ప్రయత్నం చేద్దాం. ఏమండి, మొత్తానికి ఒకటైతే విషయం అర్థమైంది, శాపాలు ఉన్నాయని అర్థమైంది. దేవుడు పెడితే శాపాలు ఖచ్చితంగా తగులుతాయని అర్థమైంది. మొత్తానికి మనుషులు పెట్టే శాపాలు కూడా తగులుతాయని మనకు అర్థమైంది. అయితే మనుషులందరూ పెట్టే శాపాలు తగులుతాయా? మనుషులందరూ పెట్టే శాపాలు తగలవు. మరి ఎవరు పెట్టే శాపాలు తగలవు, మరి ఏ మనుషులు పెట్టే శాపాలు తగులుతాయి అనేది రెండో భాగంలో పెట్టుకుని
వచ్చే వారం చెప్పుకుందామా, లేకపోతే భోంచేసి వద్దామా? కింద భోజనాలు ఉన్నాయి. నేనైతే రెడీయే. ఇప్పుడు ఇంటికి పోయి చేసేది ఏం లేదు కదా, చేసేవి ఉన్నాయా చాలా. భోజనాలు రెడీగా ఉన్నాయి. భోంచేసి వచ్చి ఆ రెండో భాగం కూడా నేర్చేసుకుందామా, లేకపోతే వచ్చి వారానికి పెడదామా? చెప్పండి అమ్మా, ఏమండి? అది రూల్ ప్రకారంగా మనకి 12:30 అంటే 12:30 కాబట్టి టైం 12 అయిపోయింది కాబట్టి మనం ముగించుకుందాం. ఇది ఆలోచిద్దాం, వాక్యంగా ఆలోచన చేసి వాస్తవాన్ని చేపట్టి దేవుని సన్నిధిలో శాపాల కంటే దేవుళ్ళు పొందుకోవడానికి మనం పరిపూర్ణంగా సిద్ధపడగలిగి ఉన్నాం. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభు నామములో వందనాలు.